నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఈదురుగాలులకు ధ్వంసమైన నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్. 3 నెలల కింద రైల్వే స్టేషన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాని మోదీ. చిన్నపాటి ఈదురుగాలులకు కొట్టుకుపోయిన రైల్వే స్టేషన్. బోధన్ పట్టణంలోని ఇస్కాన్ ప్రచార కేంద్రంలో ఈరోజు మనస్విని 13వ పుట్టినరోజు ఇస్కాన్లో జరుపుకున్నారు. అమ్మ వనిత, నాన్న శ్యామ్ గౌడ్ వారి యొక్క పుత్రిక జన్మదినాన్ని ఇస్కాన్లో జరుపుకున్నారు. మరియు అన్నదాన కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరియు ఇంకేమైనా కార్యక్రమాలు మంచివి ఉంటే ఇస్కాన్ ప్రచార కేంద్రంలో జరుపుకోవచ్చు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. భక్తులు భోజనం చేయడం, పాటలు పాడడం, చాలా ఆనందంగా ఆరోగ్యంగా పుట్టినరోజు కార్యక్రమం జరుపుకున్నారు. రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కస్తూరి విశ్వనాథ్ నాయుడు అధ్యక్షతన మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెనగలూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో విశ్వనాథ నాయుడు మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకి గుర్తింపు లేదు అని, ముఖ్యంగా పెనుగులూరు మండలంలోని చాలా ఎక్కువగా విమర్శలు వస్తున్నాయని, నిజమైన కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా నాకు తెలిపిన ఎడల నిజమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మీకు అండగా ఉంటానని తెలియజేశారు. నిజమైన కార్యకర్తలకి గుర్తింపు లేదు అని ముఖ్యంగా పెనగలూరు మండలంలోనే చాలా ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. అన్ని మండలాల కంటే ఇక్కడ కొంత చైతన్యవంతమైనటువంటి మండలం ఇది నేను చూసినంత వరకు. అంటే మొదటి నుంచి పెద్ద 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 బడా ల్యాండ్ లార్డ్స్ కింద ఉండడం, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళపైన వ్యతిరేకత ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు కూడా ఎవరో పార్టీలో చేరని వ్యక్తులు సామాజికంగానో ఇంకొక విధంగానో
నిజంగా తెలుగుదేశం పార్టీలో చేరుండి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సమయంలో వాళ్ళు సహకరించున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఈ మధ్య కాలంలోనే వర్ల రామయ్య ఒక మెసేజ్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు, లోకేష్ బాబు కూడా ఒక మెసేజ్ చెప్తున్నారు. అనాదిగా తెలుగుదేశం పార్టీని నమ్ముకో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ కుటుంబాలకి ఏ సమస్య వచ్చినా సహకరించాలి. సెకండ్, గత ఎన్నికలప్పుడు ఏదో కారణం చేత కూటమి ప్రభుత్వానికి సహకరించుంటే వాళ్ళను సెకండ్గా తీసుకొని మొదట వీళ్ళకు ఉన్నటువంటి కష్ట నిష్ఠూరాలని పరిశీలించి వాళ్ళకు చేసిన తర్వాతనే రెండో తరంలో వచ్చిన ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకి సహకరించాలని పార్టీ నిర్ణయము చెప్తా ఉంది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరని వ్యక్తులు తెలుగుదేశం కండువా వేసుకొని వ్యక్తులకి ఈరోజు 80% చిన్న సబ్కా వర్కులు వస్తే వాళ్ళకే ఉన్నాయి. మేమన్నీ పరిశీలించిన తర్వాత చెప్తున్నాం. ఇది చాలా అన్యాయం. సంవత్సరం పాటు ఎక్కడ మాట్లాడలేదు. తర్వాత ఇది భూముల విషయంలో ఏదన్నా వస్తే కూడా ఎవరైతే ఇప్పుడు అదే భాస్కర్ చెప్పాడు, తెలుగుదేశం అనాదిగా ఉన్న వాళ్లకు న్యాయం జరగకుండా ఈ మధ్య కాలంలో పార్టీలు చేరిన వ్యక్తికి, పార్టీలో చేరని వ్యక్తులకి కూటమి వర్గం కాకుండా సొంత వర్గం కావాలని ఆశించి ఇవన్నీ చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి వారానికో 10 రోజులకో సమస్య ఉందంటే ఈవెన్ మరుసటి రోజు ఈరోజు మీరు చెప్తే రేపైనా ఇక్కడికి వచ్చి ఆ సమస్యని తప్పకుండా చర్చించి సంబంధిత అధికారులతో మిమ్మల్ని తీసుకెళ్ళి అది నిజమైనదైతే పోరాడి అంటే కదా ఆయన దగ్గర తీసుకున్న వ్యక్తి. ఇదే మీటింగ్కి రూపానంద్ రెడ్డి రాలేదా? అప్పుడు నేను ఎస్సీ అని తెలియదు అతనికి. కానీ శ్రీధర్ని నేను తక్కువ చేయడం కాదు. ఆ పిల్లోడు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే గారు అంటారు, అంతేగాని నాకేం అతనేం పెద్ద ఎమ్మెల్యే స్థాయి వచ్చినంత మాత్రాన నేను ఆయన దగ్గర పోయి ఆయన ఎమ్మెల్యే గారి కంటే నేను చిన్నవాడే నేను చెప్పుకోలేదు కదా. ప్రాంతానికి ఉపయోగపడితే శ్రీధర్ అయినా రూపానంద రెడ్డి అనేవాడు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా గౌరవిస్తారు. రూపానంద రెడ్డి అనేవాడు నాకు 2009 నుంచి తెలుసు. సిగ్గుంటే ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు సంస్కారం ఉంటే ఏం మాట్లాడుతున్నా ఆలోచించి మాట్లాడాలి పబ్లిక్లో. నేను భాస్కర్కి టికెట్ ఇస్తానని నేను చెప్పలేదంటాడు. సిగ్గుందా ఆ మాటలు మాట్లాడడానికి? ఏమయ్యా నువ్వు చెప్పకుండానే నువ్వు నాతో పాటు తిరిగావా? ఏమయ్యా నేను పిలవకుండానే నువ్వు టైంలో ప్రోగ్రాంకి వచ్చావా? ఏమయ్యా నేను పిలవకుండానే నువ్వు ఉద్యోగాలు నన్ను అడిగావా? నువ్వు కానీ నీ కొడుకు ఎవడో ఒకటి పిల్లవాడు ఉంటాడు, వాడి పేరు సాయి వికాస్, వాడేమో నా దగ్గరికి వచ్చి మాట్లాడా? అరే సిగ్గుండాలి. మీరు ఇంత అన్యాయం చేసి పార్టీలో ఉండి సభ్యత్వాలు ఉండి కేసులు వేసుకొని 20 సంవత్సరాలు పార్టీని నిలబెట్టినటువంటి విశ్వనాథ నాయుడు గారి సంస్కారం ఎక్కడ? మిమ్మల్ని పార్టీలో సభ్యత్వం లేకుండా కూడా వచ్చినా గెలిపించాలి అని ఆయన మనసు ఎంత బాధపడ్డా కూడా బయటికి తెలియకుండా ఆయన ఇన్ఛార్జి మీరు దొంగ విధంగా అంటే వేరే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తులు మీరు సహకరించి మీరు తెచ్చుకున్నారు, మంచిదే. మీ మెజార్టీ అంత సిగ్గుందా మీరు మాట్లాడే మాటలకి ఇప్పుడు కూడా మీకు బుద్ధి రావట్లేదంటే ఏ పార్టీ అని గెలిచినాక 6 నెలలు 1 సంవత్సరము చూస్తుంది గవర్నమెంట్. చూసి వాళ్ళు ఎటువంటి పరిణామం చేసినా కూడా కొన్ని అటు ఇటు కొన్ని ఉంటాయి, బ్యాలెన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇచ్చిన వెంటనే ఏదో వాళ్ళకి కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి వేస్తాను, దాన్ని చేతగానతనంగా తీసుకుంటారా మీరు? మేమే కానీ నియోజకవర్గంలో ఎస్సీలు నువ్వు ఎలా తక్కువ చేసి మాట్లాడినా రూపానంద రెడ్డి నాకు తెలుసు. రెడ్లు నాయుళ్ళు బలిజ కమ్యూనిటీ అందరూ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరు కష్టపడితేనే పార్టీ గెలవాలనుకున్నటువంటి నాయకులు ఎక్కడ? మా రెడ్లు కాకుండా ఎవరన్నా గెలిపించుకుంటారనే ఓట్స్ ఇప్పుడు రెడ్డిలో నారాయణ రెడ్డి అని ఆయన ఆలోచన ఎలా ఉంది తెలుసా? భాస్కర్ ఈ ఏరియా డెవలప్ అవ్వాలి, మీలాంటి చదువుకున్న వాళ్ళు రావాలి ఆయన రెడ్డే కదా. ఎంత మంచి సంస్కారంగా ఆయన మాట్లాడుతాడు, మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఆయన. ఎక్కడ నాకు ఆ భావన లేదు, అది నువ్వే క్రియేట్ చేస్తున్నావు. విశ్వనాథ నాయుడు గారు మిమ్మల్ని గెలిపించినందుకు ఆయన మీరు గౌరవించే పద్ధతి ఇదా? చెంగలరాయుడు గారు మిమ్మల్ని గెలిపించినందుకు బూత్ ఏజెంట్లు కూడా పెట్టుకోలేరు మీరు. ఒకటే అడుగుతున్నా, మేము గెలిపించుకున్నాం అంటున్నారు కదా, మీ ఏరియాలో మీ మెజార్టీ ఎంతయా? గుండెల మీద చేసుకొని చెప్పండి. నువ్వు అంత పెద్ద లీడర్ అయితే 20 సంవత్సరాలు నువ్వు ఒకటికన్నా తెలుసా? తెలియదు కదా. అలాంటి వ్యక్తివి మిమ్మల్ని వ్యతిరేకించలేదే. నువ్వే ఎస్సీ ఎస్టీలతో పెట్టి కేసులు వేపిస్తావా?
ఎస్సీ ఎస్టీలు కూడా నేను సూటిగా చెప్తున్నాను, మిమ్మల్ని ఎస్సీ ఎస్టీలని తక్కువ చేసి మాట్లాడాలని ఏ అప్పర్ కమ్యూనిటీ క్రియేట్ చేయదు. ఏ కమ్యూనిటీనైనా మనం గౌరవించుకున్నంత వరకు మీరు తాగి ఇట్లా తప్పుడు కేసులు వేస్తే తప్ప మేము చులకనగా మాట్లాడతారు తప్ప ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడాలని ఎవరికీ ఉండదు. దాని ఉద్దేశంగా మీరు తీసుకొని ఎస్టీ కేసులు ఎవరో శ్రీనివాస్ చెప్పారో లేకపోతే ఇంకొకటి చెప్పి పనికిమాల ఒకటి చెప్పాడో రూపానంద రెడ్డి అని ఒకటి చెప్పాడని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకుంటే మీకు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లను బుద్ధి చెప్తారు. నేనే ఆ రోజు అనుకోని ఉంటే నా వాయిస్తో నేను మాట్లాడి నువ్వు ఎంత తప్పుడు పనులు చేసావో, నీకు మెజార్టీ ఎంతో, నువ్వు నాకు ఏమని చెప్పావో, పార్టీలో ఇన్ఛార్జ్ వస్తేనే నేను కోర్టుకి అడుగు పెడతాను లేకపోతే బిజినెస్ చేసుకుంటానే వాడు లీడర్ మనకు అవసరమా? వాస్తవం చెప్పండి, అలాంటి వ్యక్తుల వల్ల మన ప్రాంతం బాగుపడుతుందని మీరు నమ్ముతున్నారా? ఆ రోజు నేను ఎందుకు మాట్లాడలేదు అంటే మనకు గెలవడం ఇంపార్టెంట్. రాక్షస పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందులో నేను ఒకటినేనాయన. బీజేపీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని, వివిధ విభాగాల్లో పదవులు ఇస్తామని నాయకులు కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షులు రావుల రాము, కుంటాల మండల అధ్యక్షులు పశువుల నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన ఏనపోతుల మల్లేష్, కట్టా రవిలను సన్మానించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బైన్సా మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. బైన్సా పట్టణ అధ్యక్షులు ఎన్నిక చేసిన పార్టీ ఆదేశాల ప్రకారం రావుల రాము గారికి, అదేవిధంగా కొన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్న కుంటాల మండల్ నవీన్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కట్టా రవి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లేష్ గారికి పార్టీ ఎలక్టెడ్ చేయడం జరిగింది. మన అందరి తరఫున బైన్సా పట్టణ వాసులు అనుకోండి, కుంటాల మండల వాసులు అనుకోండి, అందరి తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం పార్టీ కాదు, ఒక కుటుంబం మీద ఆధారపడే పార్టీ కాదు. ఈ పార్టీ ఎవరు పని చేస్తారో, ఎవరు కష్టపడతారో వాళ్ళకే గుర్తింపు ఇస్తారు. ఈ గుర్తింపులో ఏదైతే మన బైన్సా టౌన్లో రాము గారికి, కుంటాల మండలంలో నవీన్ గారికి ఏదైతే పార్టీ స్టడీ చేసి మన ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ్ కానీ ఇంకో ఎన్ని గొప్ప కేంద్రాలు ఉన్నాయి మనకి, అలా అందరికీ ఆలోచించి ఎవరికి ఇస్తే పార్టీ డెవలప్ అవుతుంది. కులాలు మతాలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక చిక్కు పెట్టిండు మనకు అందరికీ, కులాల గణన చేసి, అంటే మనకు పార్టిషన్ చేయడానికి, అంటే హిందువులు ఏకతాటికి రావద్దు, మన కొట్లాడదని కుల గణన చేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, పార్టిషన్ చేస్తున్నాడు అంగ్రేజ్ లాగా. దానికోసం మన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ ఈ విధంగా ఆలోచించి ప్రతి మండలంలో మహిళ కానీ, ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ వాళ్ళకు నియమక ఎలక్షన్ చేయడానికి కొన్ని రోజులు, చాలా రోజులు ప్రశ్నించమంటే కష్టపడ్డారు. కష్టపడి
ఒక లాస్ట్లో ఒక సొల్యూషన్ మీద వచ్చి వీళ్ళకి ఇస్తే కొంత బీసీలు కానీ ఎస్సీలు కానీ కుల మతాల భేదాలు లేకుండా వాళ్ళకి పోస్ట్ ఇస్తే మన పార్టీ డెవలప్ అవుతుందని పట్టణంలో ఆయన పుట్టిన నుంచి రాము దాదాపు నాకు తెలిసిన నుంచి ఒక ధర్మానికి ఎప్పుడు కూడా మన ధర్మం సురక్షితంగా ఉండాలా, హిందువుల మీద ఎవరు అత్యాచారం చేయొద్దు, అటువంటి చిన్నప్పటి నుంచి అంటే శిశు మందిర్లో చదివి నుంచి ఆ దృష్టి పెట్టుకొని ఆయన చాలా హిందూ వాణిలో కష్టపడ్డారు. ఈరోజు హిందూ వాహిని ఏదైతే ఉంది మా బైసా టౌన్కు ఎప్పుడు మాకు కాపాడేది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, మన తెలంగాణ గవర్నమెంట్ కాదు, హిందువులకు కాపాడేది మా హిందూ వాహిని సోదరులు. ఆ హిందూ వాహిని సోదరులకు వెళ్ళి మన పార్టీ అధ్యక్షులు మన టౌన్ అధ్యక్షులు ఇస్తే బాగా ఉంటుందని సంఘం వాళ్ళు ఆలోచించి అట్లా చూస్తే మల్లేష్ గారు కూడా ఇవాళ ఆయనకు 2 పదవులు ఉన్నాయి. జై జవాన్ ఉన్నాడు, జై కిసాన్ ఉన్నాడు. మిలిటరీలో పనిచేసినాడు, రిటైర్ అయిన తర్వాత ఇవాళ వ్యవసాయం చేస్తున్నట్టే జై జవాన్ జై కిసాన్ అంటే ఆయన ఒకటే వ్యక్తి ఉన్నాడు. ఇంతట్లో మనం ఒకటే వ్యక్తి జై జవాన్ జై కిసాన్. అయినా కూడా మరవకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ డిస్ట్రిక్ట్ మెంబర్ పెట్టి కష్టపడి రాము కానీ మన మల్లేష్ కానీ ఇక్కడ ఉన్న బైసా టౌన్ కుటుంబ సభ్యులు అనుకోండి అందరూ కలిసి ఒకటే దృష్టి ఒకటే ఉద్దేశం ఉంది మనది. ఈ ఉద్దేశం బైసా మున్సిపాలిటీ ఈరోజు వారాసిగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ 60 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటోందని గమనించిన ఆమె సొంత మేనకోడలు జ్యోతి, శ్రీకాంత్ మరియు పేష్వార్తో కలిసి దొంగతనానికి ప్లాన్ చేశారు. ఈ నెల 2వ తారీఖున 2 నిందితులు ఇంటికి చేరుకొని అద్దెకు ఇల్లు అడిగి ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకుని ఆమెను దోచుకోవడానికి ఒక పథకం వేసి వారు ఆమె చేతులను కట్టి 3 తులాల బంగారం, ఒక మొబైల్ను దొంగిలించి పారిపోయారు. ఈ కేసును రిజిస్టర్ చేసిన వారాసిగూడ పోలీసు వారు 3 రోజులలో నిందితులను పట్టుకుని వారి నుండి దొంగిలించబడిన సొమ్మును రికవరీ చేశారు. ఈ ప్రెస్ మీట్లో డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ జైపాల్ రెడ్డి, సిఐ రమేష్ గౌడ్, ఎస్ఐ ప్రకాష్ రెడ్డి, సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ మొహమ్మద్ గాలిద్ తదితరులు పాల్గొన్నారు. Where an old woman, named Parijata, 60 years old, she was staying alone at her home in a rented house. When she was alone at 2 o'clock in the afternoon, 2 unknown persons came to her house in the name of to-let rented house. Whenever they found she is alone, then they threatened her and they robbed 3 tulas of gold and 1 mobile phone. And they fled away. Based on the information received from the complainant, we registered a case in such Vaarasigooda police station, and we apprehended the 3 accused persons within 24 hours. ముగ్గురి క్రైమ్ రికార్డ్స్ని వెరిఫై చేస్తే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ జ్యోతి అనేటంటే ఆమె వాళ్ళ మేనత్తనే, ముస్లాం ఎవరైతే ఉన్నారో మేనత్తనే ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని ఈమె ఇక మనం ఇట్లా బెదిరించి తీసుకొస్తే ఆమె ఎవరికి చెప్పుకోలేదు అనే ఉద్దేశంతో ఈ పని చేయించారు. ఏమేమి కేసులు రిజిస్టర్ చేశారు సార్? రాబరీ కేసు, మేడం మీద కత్తి పెట్టి, నెక్ పైన కత్తి పెట్టి బెదిరియడము, చంపుతామని బెదిరియడం, అలాంటి బెదిరింపులు కూడా ఉన్నాయని బాధితురాలు చెప్పడం జరిగింది.
దెబ్బలు అయితే ఏం లేవు బాధితురాలకి. సో బెదిరించిన మాట వాస్తవమే. సో రాబరీ ఈజ్ నథింగ్ బట్ థ్రెటనింగ్ హర్ బై యూజింగ్ ఎనీ వెపన్. సో వీళ్ళిద్దరు ఎలా పరిచయం సార్? వీళ్ళిద్దరు అదే చెప్పాను కదా, జ్యోతికి సమ్ రిలేషన్ ఉంది మన శ్రీకాంత్ తోటి. అంటే వాళ్ళ కూతురు పెళ్ళి చేసినప్పుడు ఇతను పరిచయం అట. సో అట్లా ఇక సమ్ రిలేషన్షిప్ డెవలప్ అయింది. సో దే హ్యాస్ డే ప్లాన్ టు రాబ్ దిస్. వ్యక్తి ఒకరే ఉంటారు సార్ ఇంట్లో? విక్టిమ్ ఒకరే ఉంటున్నారు, వాళ్ళ భర్త చనిపోయారు. సో ఆమె కూడా రెంట్కి ఉంటుంది. సో ఆ బిల్డింగ్లో ఎవరైనా టూలెట్ బోర్డు పెట్టినప్పుడు, ఎవరైనా రెంట్కి వచ్చినప్పుడు ఆమె ఒకదే ఉంటుంది కాబట్టి ఆమెను అడుగుతారట. సో వీళ్ళు కూడా రెంట్ పర్పస్లో వెళ్ళేసి ఇక్కడ రూమ్ ఉందని చూద్దామని పైకి వెళ్ళి ఆమె ఒకటి ఉండడం చూసి వాళ్ళు బెదిరించేసి తీసుకెళ్ళారు. ఇద్దరు లోకల్, ఇద్దరు ఒకడు శ్రీకాంత్, ఇతను ఆర్యా వైస్ హాస్టల్ దగ్గర ఉంటున్నాడు, క్లీనింగ్ వర్కర్. సో ఒకరు సంగారెడ్డి, తర్వాత ఒకరు ముషీరాబాద్ లోకల్ కన్సలార్. ఈరోజు 2 days బ్యాక్ వారాసిగూడలో జరిగినటువంటి రాబరీ కేసులో అక్యూజ్డ్ 3 personsని పట్టుకోవడం జరిగింది. పోయిన ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. 2 days బ్యాక్ మాకు మధ్యాహ్నం అంటే 2nd May 2025 రోజు మధ్యాహ్నం 2 గంటలకు పారిజాత అనే ఒక ఓల్డ్ లేడీ, షీ వాజ్ లివింగ్ అలోన్ ఇన్ హర్ హోమ్, రెంటెడ్ హౌస్. ఆమెను ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి చైర్కి ఒక టేప్ తోటి కట్టి బెదిరించి ఆమె దగ్గర నుంచి ఒక 3 tulas వర్త్ గోల్డ్, తర్వాత ఒక మొబైల్ ఫోన్, రిమైనింగ్ అదర్ ఆర్టికల్స్ను తీసుకెళ్లారని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కంప్లైంట్ బట్టి మనము క్రైమ్ నెంబర్ 96/2025 అండర్ సెక్షన్ 309(4) అంటే ఇది రాబరీ కింద వస్తుంది. సో రాబరీ కింద కేసు రిజిస్టర్ చేసి మన SHO వారాసిగూడ ఇన్ఛార్జ్ మిస్టర్ రమేష్ గౌడ్, తర్వాత అతని టీం నాగరాజు అండ్ అదర్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సుధాకర్ వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాస్ సెర్చ్ చేసి అక్యూజ్ని ఒక అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని నేమ్ శ్రీకాంత్ అని తెలిసింది. సో అతని ద్వారా రిమైనింగ్ అక్యూజ్ కూడా ఈశ్వర్ అని ఇక్కడ లోకల్లోనే ఉంటున్నారు. సో వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే, వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, వీళ్ళిద్దరికి కూడా ఈ ముసలామె ఎవరైతే పారిజాత ఉన్నారో 60 years old లేడీ, ఆమె అలోన్గా ఉంటుందని వాళ్ళ మేనకోడలైనటువంటి ఈ జ్యోతి వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఆమె చిన్న పని చేసుకుంటూ బతుకుతూ ఉంది. సో ఈ ముసలామె ఒక్కతే ఉంటుంది, ఆమె దగ్గర చాలా బంగారం ఉంటుంది. సో మనం దాన్ని హ్యాక్ చేయాలనే ఒక ప్లాన్ తోటి ఈమెకు అతి దగ్గరగా ఉన్నటువంటి శ్రీకాంత్కి వివరించడం జరిగింది. సో శ్రీకాంత్ ఈశ్వర్ ద్వారా ఇద్దరు వెళ్ళేసి అది థెఫ్ట్ చేయడం జరిగింది. సో థెఫ్ట్ చేసిన తర్వాత మనకు ఇద్దరిని పట్టిన తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో ఈ ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, ప్లాన్ ఎవరైతే చేసేదో ఆ జ్యోతిని కూడా ముగ్గురిని పట్టుకొని ఆ పోయిన ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం. అంటే ఏం జరిగిందమ్మా ఈరోజు? ఇది డోర్ కొట్టిరు, కిరాయి ఖాన్ వచ్చింది. కిరాయి ఖాన్ వచ్చి డోర్ కొట్టి ఇది కిరాయి పక్కన ఉందని నేను చెప్తే వీళ్ళే చూస్తామని నన్ను గుంజుకపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టిరు. పెట్టి కుర్చీ కట్టేసింది.
మూతికి టేపేసారు, చేతులకు టేపేసారు, కాళ్ళకు ఈ కుర్చీకి నన్ను చుట్టూ టేప్ కుట్టేసారు. కుట్టేసి ఇక అది ఏమేమి సొమ్ములు ఉన్నాయి, పైసలు ఏమి ఉన్నాయి అని అడిగారు. అడిగితే సొమ్ములు లేవు, పైసలు లేవు అని చెప్తే ఇది నా పుస్తకాలు పెడితే ఇమ్మనంటే ఇచ్చేసిన నేను. లేకపోతే మెడ మీద కత్తి పెట్టారు నాకు. మళ్ళీ ఇక అల్మార్ అంతా జగబెట్టుకొని తీసేసుకున్నారు. ఏమేమి తీసుకుపోయారు? 3 జతల కమ్మలు, ముచ్చాల గొలుసు, 2 ఉంగరాలు, మెడలా మెడలో పుస్తకాలు. కూర్చోతాడు. నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? 2 ఏళ్ళ నుంచి ఉంటున్నా. 2 సంవత్సరాల నుంచి మీ సొంత మిల్లేనమ్మా? కాదు, కిరాయి. అవునా, కిరాయిలా? ఎన్ని ఏళ్ళకి జరిగిందమ్మా ఈరోజు? పాదక 2 నుంచి 2 బాగదానిక. ఎంత ఏజ్ ఉంటుందమ్మా పేరు వాళ్ళకు? వాళ్ళకు 30 ఏళ్ళు ఉంటుండొచ్చు. అవునా? ఒక పోరుడేమో ఉంటుండొచ్చు 20 ఏళ్ళు ఉంటుండొచ్చు. 20 ఏళ్ళు ఉంటున్నాయి. ఫస్ట్ ఏమని వచ్చి అడిగిండ్రు? ఇల్లు కిరాయి అని అడిగారు. నువ్వు కిరాయికి ఉంటావు కదా మరి? అంటే కిరాయికి ఉంటాను నేను, కరెక్టే. వాళ్ళు ఇల్లు చూస్తామని అట్లా తోటి వచ్చి డోర్ కొట్టి నన్ను నూకపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఇట్లా మూతికి టేప్ వేసారు, చేతులు కట్టేసారు. చేతులకి ఏమైందమ్మా చెప్పి? ఇవేనా అవే వాతలు? టేప్ వేసారు. తర్వాత గొంతు మీద కత్తి పెట్టారు, చంపేస్తామని. మళ్ళీ ఎవరికి చెప్పొద్దంట, కంప్లైంట్ ఇవ్వద్దంట. మళ్ళీ రేపు ఈయన వచ్చి నువ్వు చెప్తావా, కంప్లైంట్ ఇస్తావా, నేను రేపు వచ్చి మళ్ళీ నేను చంపేస్తామని అన్నాడు. బెదిరించుకుంటా పోయాను. మళ్ళీ నీవేం చెప్పినావు వాళ్ళకు? నేను ఏమనలేదు, నేను నాకు అది టేపే ఉండే నా మూతికి, నేనేం చెప్తా. ఇక లాస్ట్కు 2 డోర్లు దగ్గర వేసుకుంటా పోయింది. మరి ఎట్లా వచ్చినా నువ్వు టేప్ ఎట్లా తీసిండ్రు? నేను ఇట్లా నోరుతో ఇట్లా కొరుక్కున్నా అంతా. టేప్ ఉన్నా కూడా తీసేసిన నేను, నోరుతోటి ఇట్లా తీసేసిన. వాళ్ళు కట్టేసిపోయారు కదా, నోరుతోటి అంతా ఇప్పుకున్నా నేను అంతా మెల్లగా. టేప్ ఎట్లా తీసుకున్నావమ్మా? కొరికినా ఇదంతా మెల్ల ఇట్లా 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 అని కొరికేసిన అంతా. మెల్లగా కొరికినావు.